ఇక్కడ అర్జున్ అడుగుతున్నారు, నువ్వు కర్మఫలం ఆశించకుండా చేయమని చెప్పావు. ఆయన కర్మ అక్కడ ఏం చేయకుండా ఉండడం అనుకుంటున్నాడు. మళ్ళీ భక్తియుక్త కర్మ చేయమని చెప్తున్నావు. నేను ఏం చేయాలి? ఈ కర్మను కర్మఫలం ఆశించకుండా కర్మ త్యాగం చేయాలనా, లేదంటే భక్తియుక్త కర్మం చేయాలనా? ఏది ఎక్కువ నాకు శ్రేయదాయకమో నిశ్చయంగా తెలియజేయము అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, అర్జునుడు శిష్యుడిగా శరణాగతి పొందారు, శ్రీకృష్ణ భగవాను గురువుగా స్వీకరించారు. కాబట్టి మనం గురువు నిర్దేశంలో ఏం చేయాలో వాళ్ళ నిర్దేశంలో మనము మన జీవితంలో గురువు నిర్దేశంలో చేయడం ద్వారా మనము ఈ సంసార సాగరాన్ని, భవసాగరాన్ని సులభంగా దాటగలుగుతాం అనమాట. ఎందుకంటే మనం గుణాలతో పీడితులమై ఉన్నాం కాబట్టి ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకునే శక్తి మనకు లేదు, అజ్ఞానంలో ఉన్నాము. కాబట్టి కంపల్సరీ మనము గురువుని ఆశ్రయించాలా. గురువు అంటే మనం చెప్పుకున్నాం కదా, ప్రామాణిక సాంప్రదాయంలో వచ్చిన వారే ఉండాలి, ప్రామాణిక పరంపరను అనుసరిస్తూ ఉన్నవారే ఉండాలి.